పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమన్ ఖాన్ భారత్ సాయం కోరారు. పాక్ ప్రభుత్వ చర్యల కారణంగా ప్రజలు ఆహారం, నిత్యావసర వస్తువుల కొరతతో దేశ ప్రజలంతా తరలొచ్చారు. సుప్రీం లీడర్ కు అల్విదా అంటూ తుది వీడ్కోలు పలికారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ ఒక్కరు మాత్రం ఎక్కడ కనిపించలేదు. అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతోన్న వేళ ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టిన ముస్తఫా ఖమేనీ భూమికి చెరో వైపున ఉన్న రెండు మహాసాగరాలు ఇప్పుడు ప్రపంచాన్ని వేడెక్కిస్తున్నాయి. ఒకవైపు అట్లాంటిక్ మహాసాగరం వేడెక్కి యూరప్, అమెరికాలో హీట్ డోమ్లను సృష్టిస్తూ ఉంటే, మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్నినో భారత్ లో నైరుతి ఋతుపవనాలను బలహీనపరుస్తుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు సముద్రాల ప్రభావం ఇప్పుడు న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వరకు అసాధారణ వాతావరణ పరిస్థితులకు కారణమవుతుంది. సముద్రంలో విమానాశ్రయం వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజం కాదు. దేశంలోనే తొలి ఆఫ్ షోర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 45,000 కోట్ల రూపాయల వ్యయంతో ముంబై సమీపంలోని కోరే బీచ్ లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టేందుకు డిపిఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుంటాం. భారత రైల్వే చరిత్రలో అతిపెద్ద సాంకేతిక విప్లవానికి రంగం సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న దేశ తొలి బుల్లెట్ రైలు మరో 15 నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 2027 ఆగస్టులో తొలి దశ సేవలు ప్రారంభం కానుండగా 2029 నాటికి ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. అత్యాధునిక జపాన్ షింకాన్సెన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ భారత రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలకనుంది. మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ ఏనుగు దంతాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వన్యప్రాణుల కొమ్ములు, దంతాలతో తయారు చేసిన వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే